ఈ రోజుకి ఇలాంటి మూర్ఖులు ఉన్నారు. వాట్సాప్లో ఒక మెసేజ్ తిరుగుతుంది. ఆ మెసేజ్ నేను చదువుతాను చూడండి ఒకసారి. వాట్సాప్లో తిరుగుతున్నటువంటి మెసేజ్ ఏమని పెడుతున్నారో తెలుసా? వాట్సాప్లో చాలామంది, ఫేస్బుక్లో కూడా ఈ మధ్యకాలంలో ఇదే పనండి చాలామందికి. ఏమన్నా తెలుసా? నేను చదువుతున్నాను చూడండి. పైన ఫస్ట్ స్టార్టింగ్, ఎవడు ఈ యేసు, ఎవడికి పుట్టాడు ఈ యేసు, ఏమిటి వీడి వంశ చరిత్ర, ఏమిటి వీడికి భారతదేశానికి ఉన్న సంబంధం, మీ అమ్మ వైపు చుట్టమా, మీ నాన్న వైపు చుట్టమా, వీడు భరత జాతీయుడా, ఏ విషయంలో గొప్పోడు ఈ యేసు, ఎవడి కోసం చచ్చాడు ఈ యేసు, భారతదేశంలో ఎక్కడెక్కడ తిరిగాడు ఈ యేసు, భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు, ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు, ఏ ప్రాంత ప్రజల కోసం చచ్చాడు ఈ యేసు, భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ యేసు గుర్తులున్నాయి అని అక్కడితో ఆకుండా మన భారతదేశం పరంధాముడు, రఘువంశీయుడు, రాఘవుడు, శ్రీరాముడు ఏలిన రాజ్యం అనటానికి మన దేశంలో మన రాముడు తిరిగిన అడుగుజాడల ఆనవాళ్ళు ఉన్నాయి. మన భారతదేశం శ్రీకృష్ణ పరమాత్మని భగవద్గీత అవసరించిన దేశం అనటానికి మన శ్రీకృష్ణుని విశ్వరూప వెలుగురేఖలు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. మరి ఎక్కడ మెరుస్తున్నాయో ఆ శ్రీకృష్ణుని అడుగుల సవ్వడి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. సముద్రం అడుగున ద్వారకా నగరాన్ని నాసా గుర్తించింది. భారతదేశం వేదభూమని, వేదాలకు పుట్టినిల్లని, అన్ని మత గ్రంథాలకు వేదాలే మూలమని యావత్ ప్రపంచం అంగీకరిస్తుంటే, ఇంతటి పుణ్యభూమిలో పుట్టిన మీరు భారతీయులమని గర్వపడాల్సింది పోయి, ఎవడో ఇంగ్లీషోడు విసిరే ఇంగ్లీ మెతుకుల కోసం వాడి దుష్ట సంస్కృతిని గౌరవిస్తూ నీతి నియమాలు వదిలేసి ఇంగ్లీషోడిది ఏదో చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అని ఇష్టం వచ్చినట్టు రాశారు. ఇదే విధంగా మనం కూడా రాయదలుచుకుంటే వాళ్ళు తట్టుకోలేరు. కానీ అది మత సామరస్యాన్ని దెబ్బతీయడం అవుతుంది. ఎదుటివాడిని అనటం, ఎవడు వీడు అనటం, ఆ దేవుళ్ళను గురించి వ్రాయటం పెద్ద విషయం కాదు. కానీ అలా చేయకూడదు. అలా చేస్తే మత సామరస్యాన్ని ఏం చేసినట్టు? దెబ్బతీసినట్టు, రాజ్యాంగాన్ని ఏం చేసినట్టు? ధిక్కరించినట్టు, ఉల్లంఘించినట్టు. అలా చేయకూడదు. నేను ఎందుకు ఈ విషయాన్ని, ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఎవడు ఈ యేసు అనే ప్రశ్న నీకు వస్తే, యేసు సర్వలోకాలకు సృష్టికర్త. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఇది మొదటి ప్రశ్న. ఎవడికి పుట్టాడు ఈ యేసు అంటే, పరలోకంలో ఉన్న తండ్రికి కుమారుడు, భూమి మీద ఒక కన్యకు శరీరధారిగా జన్మించినవాడు. ఏమిటి వీడి వంశ చరిత్ర అని నువ్వు రాస్తే, ఆయన వంశ చరిత్ర చదవాలంటే నీ వంశమే నీకు కనబడకుండా పోద్ది. అంత పెద్ద వంశం ఉంది ఆయనకి. అది ఇప్పుడు ప్రారంభమైంది కాదు, ఎప్పుడో ఎక్కడో ప్రారంభమైనటువంటిది. ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే సమస్త వంశములను ఆశీర్వదించటానికి పుట్టినవాడు. ఏమిటి వీడి వంశ చరిత్ర అంటే, భూలోక వంశములన్నీయు ఆయన యందే ఆశీర్వదింపబడాలి. భూమి మీద ఉన్న సమస్త జనములు ఆయన ద్వారానే ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. మీ అమ్మ వైపు చుట్టమా అంటే, అవును మా అమ్మ వైపు చుట్టమే. ఎందుకంటే మా అమ్మని, మా అమ్మమ్మని, వాళ్ళ అమ్మల్ని అందరినీ సృజించినవాడు. మీ నాన్న వైపు చుట్టమా? ఎస్, మా నాన్నని, వాళ్ళ తాతని, వాళ్ళ బాబుల్ని అందరినీ కలిగించినవాడు. వీడు భరత జాతీయుడా? అసలు జాతులన్నిటికీ మూలమైన వాడు. భరత జాతి ఎక్కడిది? భూమి మీద ఇద్దరు జన్మిస్తే ఇద్దరు నుంచి అనేకులు పుట్టుకొచ్చారు. మన భారతదేశంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనం భరత జాతీయులు అని పిలిపించుకుంటున్నాం. ఆఫ్రికాలో బ్రతుకుతున్న వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు, అమెరికాలో బ్రతుకుతున్న వాళ్ళు అమెరికా వాళ్ళు, ఇంకో ఖండంలో బ్రతుకుతున్న వాళ్ళు ఇంకో ఖండం వాళ్ళు. కానీ మనమందరము ఒకే తండ్రి పిల్లలం. భూమి మీద దేశాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా విడిపోయినప్పటికీ మనమందరం ఒకే తండ్రి పిల్లలం. ఏ భరత జాతీయుడైతేనే నీవు అంగీకరిస్తావా? భరత జాతీయుడు కాకపోతే అంగీకరించవా? మరి బుద్ధుడు భరత జాతీయుడే. బౌద్ధ భిక్షువుల్ని అత్యంత కిరాతకంగా, క్రూరంగా ఎందుకు చంపేశారు మన దేశంలో చెప్పగలవా? జైన మతం మన భారతదేశంలోనే పుట్టింది. ఎందుకు జైనుల్ని ఓచకోత కోసి చంపేశారో చెప్పగలవా? వైశ్యులు, ఈ శైవులు, అలాగే విష్ణు మతానికి చెందిన వారు కొట్టుకుని చచ్చిపోయినటువంటి పరిస్థితి మన భారతావనిలోనే వచ్చింది. ఎందుకో చెప్పగలవా? ఇవన్నీ ఆలోచిస్తుంటే మన భారతదేశంలో ఎన్నెన్నో మతాలు ఇక్కడే పుట్టినవి ఉన్నాయి. అలాగని మహానుభావులు ఎందరో పుట్టి ఇక్కడున్న మతాలనే వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. జాతి గురించి మాట్లాడితే
అనేక జాతుల వాళ్ళు మనకి మేలు చేస్తే స్వీకరించాం. ఉభయ గోదావరి జిల్లాలు మావి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు. ఈరోజు మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అందరూ చక్కగా అన్నం తింటున్నారంటే కారణం ఎవరో తెలుసా? అందరూ చక్కగా భోంచేసి పంటలు పండించుకుని అన్నపూర్ణగా మా జిల్లాలను పిలుస్తున్నారంటే కారణం ఎవరో తెలుసా? ఈరోజు రాయలసీమ జిల్లాలు ఎండిపోయి ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో పంటలు పండవు. కానీ మా ప్రాంతం అలా కాదు, చక్కగా 2 పంటలు సంవత్సరానికి, గోదావరి నీళ్లు చక్కగా మేము పండించుకుంటాం. దీని అంతటికి కారకుడు ఎవరో తెలుసా? మన జాతి కాని జాతివాడు సర్ ఆర్థర్ కాటన్. ఎప్పటికీ కాటన్ విగ్రహాలు మా ప్రాంతంలో అనేక చోట్ల తారసపడుతూ ఉంటాయి. కాటన్ జయంతి వచ్చినప్పుడు అతని విగ్రహాలకు పూలమాల వేసి సత్కరించేటువంటి మంచి మనసున్న మనుషులు మా ఏరియాలో ఉన్నారు. కృతజ్ఞత చూపిస్తున్నారు. ఇప్పటికీ ఒక భారతీయుడు కాని వాడికి మేలు చేశాడు. ఇక్కడ జాతి ప్రస్తావన లేదు. అసలు మేలు చేయటానికి జాతితో సంబంధమే లేదు. ఒక మనిషి మరో మనిషికి మేలు చేయాలనుకుంటే జాతి ఎందుకు? ఒకటి నిన్ను సూటిగా అడుగుతా, నువ్వు బైక్ మీదో కారు మీదో వెళ్ళిపోతున్నప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, నీ జాతోడే వచ్చి నిన్ను లేపాలని కోరుకుంటావా? నీ జాతోడే వచ్చి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలని కోరుకుంటావా? కోరుకోవు కదా. ఏ జాతోడు వచ్చినా సరే, బాబు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని దండం పెడతావు. ఆ యాక్సిడెంట్లో నువ్వు చాలా రక్తాన్ని కోల్పోయావు, ఇప్పుడు నీకు రక్తం కావాలి. నా కులపోడు రక్తమే ఎక్కించండి అంటావా? నా జాతోడు రక్తమే ఎక్కించండి అంటావా? అనవు. ఏ జాతోడు నీకు రక్తం ఎక్కించినా సిగ్గు సెరవు లేకుండా ఎక్కించుకుంటావు. ఎందుకో తెలుసా? ఆ టైంలో నీకు రక్తం లేకపోతే చచ్చిపోతావు. నీ కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయాయి అనుకో, ఎవడో ఒకటి కిడ్నీ ఇవ్వాలి, దానికి మరలా బ్లడ్ గ్రూప్ సెట్ అవ్వాలి. అలా సెట్ కాకపోతే నీ కిడ్నీలు పనిచేయవు. సో ఆ కిడ్నీ ఇవ్వటానికి ముందుకు వచ్చిన వాడు నీ జాతోడా, నీ కులమోడా, నీ మతమోడా, నీ వర్గపోడా, ఏది చూడవు. నీకు ఆ టైంలో ఏం కావాలి? కిడ్నీ కావాలి. నీ కన్ను పోయింది, నీ కన్ను కావాలి. ఆ కన్ను ఎవడిదో తెలీదు, నేత్రదానం చేయండి అన్న మాటను బట్టి ఏ దేశపు వాడి నేత్రమైనా సరే, ఏ కులపు వాడి నేత్రమైనా సరే, ఏ జాతి వాడి నేత్రమైనా సరే నువ్వేం చేసుకుంటావు? పెట్టుకుంటావు. అయినా ఇది ద్రవిడుల దేశం. ఈ ద్రవిడుల దేశాన్ని ఆర్యులు వచ్చి ఆక్రమించారు. ద్రవిడుల్ని వెళ్ళగొట్టారు, ఆర్య సంస్కృతిని ఇక్కడ నాటారు. ఆ ఆర్యులే కొన్ని భయంకరమైనటువంటి సిద్ధాంతాలు ఈ దేశంలో రుద్దేశారు. అందులో 3 కులాలని పైన పెట్టారు, మిగిలిన కులాలన్నీ శూద్ర జాతుల కింద చేసి పడేశారు. ఈ శూద్రులు పైనున్న కులాల వాళ్ళకి సేవ చేయాలి అన్నారు. ఈ విధంగా కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను రుద్దేసి మన భారతదేశ అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇవన్నీ ఆలోచించరే? ఇవన్నీ ఆలోచించకుండా కేవలం యేసుక్రీస్తును మాత్రం తప్పుపట్టాలి అనుకుంటారు. ఇది ఎక్కడి న్యాయం సహోదరులారా? చెప్పండి, ఇది ఎక్కడి న్యాయం? అసలు నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు మీకు ఏం అన్యాయం చేశాడు? యేసుక్రీస్తు మిమ్మల్ని ఏం మోసం చేశాడు? యేసుక్రీస్తు మీది ఏం దోచుకున్నాడు? యేసుక్రీస్తు మీది ఏం లాక్కున్నాడు? మిమ్మల్ని ఎక్కడ బాధ పెట్టాడు? ఎక్కడ ఇబ్బంది పెట్టాడు? యేసుక్రీస్తు వల్ల మీకు కలిగిన నష్టం ఏంటి? ఇన్ని ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. మీ దగ్గర వీటికి సమాధానాలు ఉండవు. ఎందుకో తెలుసా? మీరు సూటిగా ఏ ఒక్క ప్రశ్నకు సమాధానాన్ని చెప్పలేరు. కారణం, యేసుక్రీస్తు ఎవరికి ఎప్పుడు అన్యాయం చేసిన వాడు కాడు. ఆయన నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్పాడు. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. ప్రేమతత్వాన్ని నేర్పించాడు. ఒక ప్రేమతత్వాన్ని నేర్పించిన ఆయన్ని ద్వేషంతో చూస్తున్నావు కాబట్టి నీకు ఆయన మీద ద్వేషమే కనబడుతుంది. అదే నువ్వు పాజిటివ్ దృక్పథంతో చూస్తే, పాజిటివ్ కోణంలో చూస్తే ఆయన వలన ఈ ప్రపంచానికి జరిగిన మేలేంటో నీకు అర్థమవుతుంది. తనను తాను రక్షించుకోలేని వాడు నిన్నేం రక్షించగలడని మూర్ఖపు ప్రశ్న రాశారు ఇందులో. అసలు తనను తాను రక్షించుకోవడం, నిన్ను రక్షించడం ఏ కోణంలో నువ్వు ఆలోచించావో నీకు అర్థమైతే నీ నోటి వెంట ఆ మాట రానే రాదు. నీ నోటి వెంట ఆ మాట రాదు. తనను తాను కాపాడుకుంటూ నిన్ను కాపాడుకున్నాడు. మొన్ననే బెంగళూరులో ఒక యాక్సిడెంట్ జరిగింది. 2 ముక్కలైపోయాడు. ఒక అతను 2 ముక్కలైపోయాడు.
2 ముక్కలైపోయిన అతను ఏమని కోరుకున్నాడు తెలుసా? నన్ను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నా అవయవాలు మొత్తం దానం చేస్తాను, నేను ఎలాగూ బతకను. అప్పుడు నువ్వు ఏమనాలి? నిన్ను నువ్వే రక్షించుకోలేకపోయావు, లారీ కింద పడ్డావు, నువ్వేంటి అవయవాలు దానం చేసి నువ్వేమని రక్షిస్తావు అని అంటావా? అన్నావంటే నువ్వు పరమ మూర్ఖుడివి. నువ్వు పరమ మూర్ఖుడివి అయితేనే ఆ మాట అనగలవు. ఆ మాట అంటావా? అనవు. తను చచ్చిపోతూ కూడా ఇతరుల్ని బ్రతికించాలనుకుంటున్నాడు, గ్రేట్ 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 అని చెప్పి ఫేస్బుక్లో షేర్ చేసావు. నువ్వే ఫేస్బుక్లో షేర్ చేసావు, ఇతను చాలా గ్రేట్, తను చచ్చిపోతూ ఇతరులను బ్రతికించాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. సర్వమానవాళి పాపాల కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. నీకు ఆ విలువ అర్థం కాలేదు. ఆయన పవిత్రంగా బ్రతికాడు, నీకు ఆ విలువ అర్థం కాలేదు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, నీకు ఆ విలువ అర్థం కాలేదు. ఆ విలువ అర్థం కాక మూర్ఖంగా మాట్లాడుతున్నావు. మన భరత జాతి ఎవరి సొంత సొత్తు కాదు. ఈ భరత జాతి కానివ్వండి, మరొక దేశం కానివ్వండి, అన్ని దేశాలను సృష్టించిన సృష్టికర్త ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు ఆయన ఒక్కడే కన్న తండ్రి, మనందరికీ తండ్రి. మనమే మతాల పేరిట విడిపోయి కొట్టుకు చేస్తున్నాం. మతాల పేరిట విడిపోయింది రోజు, జాతులన్నీ విడిపోయాయి మతాల పేరిట. కానీ సర్వలోకానికి తండ్రి ఒక్కడే. ఎందుకంత ద్వేషం యేసుక్రీస్తు అంటే? ఎందుకంత పగ యేసుక్రీస్తు అంటే? ఎందుకంత అసూయ యేసుక్రీస్తు అంటే? ఏం చేశాడండి? ఎవరిని ఏనాడు ఆయన బాధించలేదే. ఒక గాంధీ మహాత్ముడికి స్ఫూర్తినిచ్చాడు ఆయన. ఎంతో మంది మహానుభావులను పిలుచుకున్న వాళ్ళకి స్ఫూర్తి ప్రదాతగా మిగిలాడు ఆయన. అనేక మంది జీవితాలను వెలిగించాడు. ఆయన చనిపోయింది మానవాళి పాప ప్రక్షాళన కోసం అన్న వాస్తవాన్ని ఈ ప్రపంచం గుర్తించలేక చాలా చీపుగా, చాలా కించపరిచి మాట్లాడుతుంది. మూర్ఖత్వానికి పరాకాష్ఠ అంటారు దాన్ని. మూర్ఖత్వానికి పరాకాష్ఠ. పరిశుద్ధంగా బ్రతికిన వాడు నచ్చట్లేదు, అపరిశుద్ధులు మాత్రం వీళ్ళ దృష్టిలో గొప్పవాళ్ళు. పరిశుద్ధంగా జీవించిన వాడు, ప్రజల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు ఎందుకు పనికిరాని వాడైపోయాడు. ప్రజల్ని చంపుకు తిన్నవాళ్ళు, ప్రజల మీద తమ స్వార్థ ప్రయోజనాలకు ప్రజల్ని వాడుకున్న వాళ్ళు, ప్రజల్ని తొక్కేసి తమ సుఖాల కోసం ప్రజల్ని వాడుకుని వదిలేసిన వాళ్ళు ఈరోజు సమాజానికి గొప్పవాళ్ళు అయ్యారు. ఎలా అండి ఇదంతా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అసలు ఈ ప్రశ్నలేంటి? ఈ ప్రశ్నల వెనకున్న అంతరార్థం ఏంటి? ఏ విషయంలో గొప్పోడు యేసు అంటే చాలా విషయాల్లో గొప్పోడు. కంపేర్ చేద్దాం అనుకుంటావా? తీసుకొచ్చి కంపేర్ చేసుకో. పుస్తకాలన్నీ తెచ్చి ఏ విషయంలో గొప్పోడో కంపేర్ చేసుకో, నీకు అర్థమైపోద్ది. ఏ విషయంలో గొప్పోడు అంటున్నావేమో, ఈ ప్రపంచం పుట్టిన నాట నుండి నేటి వరకు, ఈ ప్రపంచంలో మానవ జాతి ఉద్భవించిన నాట నుండి నేటి వరకు ఏ ఒక్కడు పాపం చేయకుండా బ్రతికాడు చెప్పండి? ఆదాము మొదలుకుని నేటి మన వరకు ప్రతివాడు ఏదో ఒక పాపానికి లొంగిపోయి, ఏదో ఒక పాపానికి కట్టుబడి, ఏదో ఒక పాపానికి బలైపోయిన వాడే కదా. ఇంక్లూడింగ్ నాతో కలిపి మనమందరము పాపాత్ములమా కాదా? చెప్పండి. నాలో పాపము లేదు అని చెప్పగలిగే గొప్ప శక్తిమంతుడి భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరూ లేరు. ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో పాపం బారిన పడినవాడే, నేటికి పడుతున్నవాడే. కానీ ఏ విషయంలో గొప్ప అంటున్నారు వాళ్ళకి చెబుతున్నాను. భూమి మీద పుట్టిన నాట నుండి చావు పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు ఒక్క పాపానికి కూడా తన బ్రతుకులో చోటివ్వకుండా బ్రతికిన మహనీయుడు, ఏకైక మహానుభావుడి భూమి మీద యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన తప్ప మరొకడు లేడు. ఇది సత్యం. ఏ విషయంలో గొప్పవాడంటే ఈ విషయంలో ఆయన ఒక్కడే గొప్పవాడు. ఆయనతో సముడైన వాడిని మరొకడిని చూపించగలరా అంటే ఏ చరిత్రలోనూ మనకింతవరకు అలాంటి వాళ్ళు కనబడలేదు ప్రియులరా. ఏ గ్రంథాలలోనూ, ఏ పుస్తకాలలోనూ ఆ స్థాయిని అందుకున్న వారు కనబడలేదు. ఆ స్థాయిని అందుకున్న వారు కనబడలేదు. అటు అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలన్నిటినీ జయించిన మహనీయుడుగా యేసుక్రీస్తు కనబడుతున్నాడు.
నెక్స్ట్ రాజమండ్రి సెమినార్లో మాట్లాడబోతున్నాను. ఏషణత్రయాలను జయించిన వాడుగా ఆయనే కనబడుతున్నాడు. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈషణత్రయాలను జయించిన వాడు కూడా యేసుక్రీస్తు అని ఖచ్చితంగా చెప్పటానికి బైబిల్లో బోలెడన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రియులారా, మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం, యేసుక్రీస్తు యొక్క మహత్యం, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం అది సామాన్యమైనది కాదు. అది సామాన్యమైనది కాదు. ఏ విషయంలో గొప్పవాడంటే చాలా విషయాల్లో గొప్పవాడు. పరిశుద్ధతలో ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే పోటీ. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, జాలి, దయ, కరుణ, నిలువెత్తు నిదర్శనం. ఆయనను మించిన వాడు లేడందులో. జాలిలో, దయలో, కరుణలో, వాత్సల్యంలో, ప్రేమలో ఆయనను మించిన వాడు లేడు. అంత ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు. నువ్వు అసూయతో చూస్తున్నావు కాబట్టి నీకు ఆయన అర్థం కాలేదు. నువ్వు పగతో చూస్తున్నావు కాబట్టి ఆయన నీ కళ్ళకు అర్థం కావట్లేదు. నువ్వు మోసపోయావు కాబట్టి నీకు ఆయన అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఒక మహోన్నతమైన శక్తిగా నీ కళ్ళ ముందు కదలాడతాడు. చూడండి ప్రియులారు, ఎలా ఆలోచిస్తున్నారండి ఆయన గురించి వీళ్ళు. ఎలా ఆలోచిస్తున్నారు, ఎంత చీప్గా ఆయన గురించి మాట్లాడుతున్నాడు. భారతదేశంలో ఏ విషయంలో గొప్పడని, ఎవడి కోసం చచ్చాడు యేసు? నీ కోసమే చచ్చాడు, నీ కోసమే. నీ పాపాన్ని పరిహరించడానికి ముందుగా సిద్ధపరచబడిన బలి. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీ పాపం క్షమించబడుతుంది. ఇది దేవుడు ఏర్పరిచిన విధి. నమ్మకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. తర్వాత భారతదేశంలో ఎక్కడెక్కడ తిరిగాడు ఈ యేసు? భారతదేశంలో తిరిగితేనే నువ్వు నమ్ముతావా? భారతదేశంలో తిరగకపోతే నమ్మవా? నువ్వు ఈరోజు సైన్స్ పుస్తకాల్లో, సోషల్ పుస్తకాల్లో చదువుకుంటున్న జ్ఞానం ఉంది చూసావు, నువ్వు చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి చూసావు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటూ. ఇవన్నీ కూడా భారతదేశంలో తిరిగి ఆ సూత్రాలు నీకు ప్రతిపాదించి ఆ సైన్స్ పాఠాలు నీకు నేర్పించి వాళ్ళు వెళ్ళలా. ఎక్కడో విదేశాలలో వాళ్ళు ఆ సూత్రాలని ప్రతిపాదిస్తే మనం ఇండియాలో ఆ జ్ఞానాన్ని ఏం చేస్తున్నాం? ఈరోజు పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటున్నాం, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకుంటున్నాం. అంతేగాని నువ్వు ఇక్కడ తిరిగావా, మా ఊరు వచ్చావా, చెరువు గట్టు మీద కూర్చున్నావా అని అడగు. అర్థమైందా? అక్కడికి వెళ్ళి చదువుకుంటావు. ఆ చెప్పేవాడు, ఆ సూత్రాల్ని ప్రతిపాదించిన ప్రతివాడు ఏ దేశం పడితే ఆ దేశానికి వెళ్ళి అడుగెట్టి వెళ్ళిపోడు. అలా అయితే ప్రపంచంలో సుమారుగా 200 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలకు అందరూ శాస్త్రవేత్తలు తిరిగారా? అన్ని దేశాలకు అందరు శాస్త్రవేత్తలు అడుగు పెట్టారా? అవే నాను యూనివర్సిటీలో చదువుకుని ఈరోజు జాబులు సంపాదించుకుంటున్నావు. ఈరోజు నువ్వు సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఇంకో వేరు. ఈ వేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఎవడో విదేశస్తుడే కదా. మంచి ఎక్కడ పుట్టినా మనం ఏం చేస్తున్నాం? స్వీకరిస్తున్నాం. మంచి ఎక్కడ పుట్టినా మనం స్వీకరిస్తున్నాం. ఈరోజున్న టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ విదేశాల నుంచే మనం డౌన్లోడ్ చేసుకున్నాం. మంచి ఎక్కడ పుట్టినా మనం ఏం చేస్తున్నాం? స్వీకరిస్తున్నాం. అక్కడ మూర్ఖత్వానికి పోవట్లేదు. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మూర్ఖత్వానికి పోతున్నాం, మూర్ఖులైపోతున్నాం, మూర్ఖంగా మాట్లాడుతున్నాం. ఒక మతం పేరిట, ఒక జాతి పేరిట, ఒక వర్గం పేరిట, ఒక ప్రాంతం పేరిట కొట్టుకు చచ్చిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాం ప్రియులారా. చూడండి, భారతదేశంలో ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు? ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తే నీకు కావాలి? అంటే భారతీయుడు అనే పదం ఉంటేనే ఒప్పుకుంటావా? మరి మొన్న ట్రంప్ కూతురు వచ్చినప్పుడు ఎందుకు జేజేలు కొట్టారు? మొత్తం హైదరాబాద్ అంతా ఫుల్ అలర్ట్ అయిపోయారు. ఎందుకు? విదేశస్తుడు మేలు చేస్తే స్వీకరించవా? ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు ఒక విదేశస్తుడు మేలు చేస్తే ఆ మేలు నీకు కెట్టదా? మేలు నీకు నచ్చదా? మన భారతీయులు ఎందరో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు. మన భారతీయులు ఎందరో విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుని మన ఇండియాకి తిరిగి వస్తున్నారు. మన భారతీయులు విదేశాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఒక దేశంతో ఒక దేశం మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండాలని మన మోడీ గారు దేశాలు పట్టుకు తిరుగుతున్నారు గెలిచిన దగ్గర నుంచి. మరి అవన్నీ నీకు అర్థం కాలేదా? ఇవన్నీ నీకు ఓకే. భారతదేశంలో ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు? నీకు అవసరం అది? ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు? అభివృద్ధి అంటే కేవలం భౌతికమైనది అనుకుంటున్నావా? ఆత్మీయ అభివృద్ధి చూడు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో చాలా మందిని ప్రభావితం చేశాడు ఆయన. చాలా మంది మారు మనసు పొందటానికి కారకుడయ్యాడు ఆయన.
ఏ ప్రాంత ప్రజల కోసం చచ్చాడు ఈ యేసు, ఈ భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ యేసు గుర్తులు ఉన్నాయి అని రాశాడు ప్రియులారా. ఇంకా చాలా చెడ్డ మాటలు చాలా రాశాడు. వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వాలంటే ఈజీగా ఇవ్వచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. ఒకవేళ నువ్వు ఆ కింద రాసిన వాళ్ళు ఎవరినైనా యేసుతో కంపేర్ చేద్దాం అనుకుంటే ఆ పుస్తకాలన్నీ ముందేసుకుని కూర్చో, అన్నీ చదివి పరిశుద్ధతలో, పవిత్రతలో, యథార్థతలో, జాలి, దయ, కరుణ, వాత్సల్యం ఇలాంటి సద్గుణాలలో ఎవరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నీ మనోనేత్రాలు వెలిగింపబడితే యేసు తప్ప నీకెవ్వరూ కనబడరు, యేసు తప్ప నీకెవ్వరూ కనబడరు. ఇంత గొప్పవాడైన యేసుక్రీస్తుని ఎందుకండి ఈ సమాజం తృణీకరిస్తుంది? ఆ మూర్ఖత్వం ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చింది మూర్ఖత్వం? నీదాకా నీ శరీరానికి మేలు కావాలనుకున్నప్పుడు మూర్ఖత్వం చచ్చిపోతుంది. ఏదైనా సరే స్వీకరించడానికి సిద్ధపడుతున్న బలహీనతలో. అదే నీ హృదయం దగ్గరకు వచ్చేసరికి, దేవుని మాటల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మూర్ఖత్వం పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది.